అంటేనే రైతుల పండుగ. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలవుతోంది. యువతను వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సహించాలి. రైతులకు రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతాంగానికి నిజమైన పండుగ. వ్యవసాయంలో నష్టాలు వాటిల్లి అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ గారితో సంక్రాంతి నేపథ్యంలో వ్యవసాయం పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై స్పెషల్ ఇంటర్వ్యూ. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. రైతు పండించిన పంటని ఇంటికి తెచ్చుకుంటూ చేసుకునే వేడుక. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఎలా ఉంది? రైతు ఆనందంగా ఉన్నాడా లేడా? పండించిన పంటకి గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా? రైతు యొక్క సంతోషం వెల్లివిరుస్తుందా? బాధల్లోకి వెళ్ళిపోతున్నాడా? ఈ సంక్రాంతి రైతు ఎంట సిరులు నింపిందా లేదా? తదితర అంశాలపై మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? సంక్రాంతి అంటేనే రైతు. అసలు ఈ సంక్రాంతికి రైతుకు ఉన్న సంబంధం ఏంటండి? సంక్రాంతి పండుగ ముఖ్యంగా గ్రామాల్లో చేసుకునేటువంటి ఒక వేడుక. అది గ్రామాల్లో ఉండేటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అందరూ కూడా ఈ పండగని ఆస్వాదించేటువంటి సమయం. మరోపక్క పట్టణాల్లో ఉద్యోగాల రూపంలో వ్యాపారాలకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో పండగకి అందరూ కూడా ఇళ్ళకొచ్చి కుటుంబ సభ్యులతో మరి చక్కగా గడుపుకునేటువంటి సమయం ఇది. ఈ పండగకి అంత ప్రాధాన్యత మన రాష్ట్రంలో ఉంది. అందువలనే హైదరాబాద్లో నివాసం ఉన్నా, లేదు బెంగళూరులో ఉన్నా, ఇతరత్ర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ పండగ సమయంలో తమ కుటుంబాలతో గడపాలనేటువంటి దీంతో తప్పనిసరిగా గ్రామాలకి తరలి రావటం జరుగుతూ ఉంది. ఇది ఒక మహత్తరమైన పండగగానే మన పూర్వీకుల కాలం నుంచి కూడా భావిస్తారు. అయితే ఈ పండగ మరి మీరన్నట్టు ఇవాళ వ్యవసాయ రంగానికి, రైతుకి అనుబంధంగా ఉండేటువంటి పండగ. రైతే కాదు, రైతు మీద ఆధారపడినటువంటి పశుపక్ష్యాదులు వాటన్నిటితో కూడా వాటిని కూడా ఈ సందర్భంలో పూజిస్తారు అనతికాలం నుంచి కూడా. ఇవాళ ఆ రకంగా ఇది పశువులకు కూడా పండగ లాంటి పరిస్థితి. అందువల్ల ఈ సంక్రాంతిని అందరూ కూడా వేడుకగా జరుపుకుంటాం. మరి యువకులు లేకపోతే పూర్వకాలం నుంచి కూడా రాజులు, జమీందారులు వీళ్ళందరూ ఈ సంక్రాంతి సంబరాలని చేసుకునేటువంటి సమయంలో పోటీలు, ఎద్దుల పోటీలు, కోడిపందాల పోటీలు, లేకపోతే పొట్టేళ్ల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కాలక్రమంలో ఈ పశువుల్ని హింసించకూడదు అనేటువంటి చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ప్రభుత్వాలు బ్యాన్ చేయటం జరిగింది. అయినప్పటికీ ఇవాళ ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు చట్టాలైతే చేస్తున్నాయి కానీ వీటిని కొనసాగించటం సరైంది కాదు. ఆ రకంగా పశువుల్ని హింస పెట్టేటువంటి సాంప్రదాయం నుంచి మనం మరి యువకులుగా ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మేము అఖిల భారత యువజన సమాఖ్యలో పనిచేసేటువంటి సమయంలో పనిచేస్తున్నటువంటి యువకులు గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాలు ఏర్పాటు చేసి కబడ్డీ, ఖోఖో లేకపోతే ఇట్లాంటి గ్రామీణ పండగలు, గ్రామీణ క్రీడలు వాటిని మరి ఆస్వాదించే వాళ్ళం. వాటిని ఆ క్రీడలు ప్రోత్సహించడం ద్వారా యువకుల్ని ఇటు సాంప్రదాయ ఆటల పోటీల నుంచి కాకుండా ఇతరత్ర ఈ పందాల వైపు, వ్యసనాల వైపు మళ్లించే ప్రక్రియ నుంచి దూరంగా ఉంచడం కోసం ఈ రకమైనటువంటి ఈ పండగ నేపథ్యంలో ఇట్లాంటి ఆటల పోటీలు పెట్టేది ఇవాళ. అందువల్ల పశువులకు కూడా ఇది మంచి సాంప్రదాయం, మంచి పండగ. ఈ పశువుల్ని కూడా ఉపయోగించుకొని మరి ఈ పండగని ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఉండేటువంటి కొత్త వ్యవసాయ రంగం. అసలు ఈ పశువులతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగం, ఈ పశువుల మీద ఆధారపడి జరిగేటువంటి వ్యవసాయ రంగం ప్రస్తుతం కుదేలైపోయి ఉందా? ఎలా ఉంది రైతు ఈ సంక్రాంతి? అసలు ఎలా ఉంది రైతుకి సంక్రాంతి? రైతుకి ఈ సంక్రాంతి ఇప్పుడు రైతు ఏ పంట వేసినా అదేదో సామెత చెప్పినట్టు ఏ పంట వేసినా ఏమున్నది గర్వకారణం, ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది రైతుకు దక్కేది రైతుకు దక్కడం లేదు,
గిట్టుబాటు ధర, మద్దతు ధర, ఆ, ఈ మధ్య దళారులదే భోజ్యం అయిపోతూ ఉంది. పాలకులు యొక్క ఆ, కార్యక్రమాలు తగ్గిపోతూ ఉన్నాయి. రాను రాను ఈ మధ్య దళారీ వ్యవస్థ పెరగటం ద్వారా మరి వ్యవసాయ రంగం మీద, రైతుల మీద మరి ఆ ప్రభావం పడి సరైనటువంటి గిట్టుబాటు ధర ప్రభుత్వాలు నిర్ణయించినా రైతుకు అందేటువంటి పరిస్థితి లేకుండా పోతాం. అంటే ఇప్పుడు ధాన్యం ఏదైతే వరి కావచ్చు, బియ్యం, ఈ వరిని ఇంటికి తెచ్చుకునే పరిస్థితి సంక్రాంతి పండుగ అంటేనే వరిని తెచ్చుకొని సిరుల పండుగలాగా చేసుకుంటారు. అవును. అసలు ఆ వరికి గిట్టుబాటు ధర లభిస్తుందంటారా? ఇక గతం నుంచి కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వరి ధాన్యానికి మద్దతు ధర ప్రభుత్వాలు మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర 75 కేజీలకి 740 రూపాయలు నిర్ణయించింది. కానీ జరుగుతున్నదేంటి? ఆ మద్దతు ధర ఇవాళ రైతుకి అందేటువంటి పరిస్థితి లేదు. అది గత ప్రభుత్వాలైనా, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం అయినా ఆ పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది. ఇది ఇవాళ ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని 75 కేజీల దాన్ని మేము ఖచ్చితంగా ఈ ఇటీవల వర్షాలు బాగా వచ్చినాయి. ప్రతి వారానికి 10 రోజులకి వర్షాలు పట్టడం, పంట అంతా కూడా వర్షాల మయమైపోయి తడిసిపోయి కొంత ఇబ్బంది, తేమ శాతం పెరిగిపోయి ప్రభుత్వం ఏమో 17% మించి ఉంటే మేము ఈ మద్దతు ధరకి తేమ శాతం తీసుకోమని అటు వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. కానీ జరుగుతున్నదేంటి? ప్రభుత్వం చెప్పింది 24% వరకు తీసుకోండి అని చెప్తుంది. కానీ వాస్తవంగా చూసే తలకి మరి 17% నుంచి 24% మధ్యలో ఒక్కొక్క శాతాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఆ రూపంలో మద్దతు ధర కూడా తగ్గిపోతూ ఉంది. ఆఖరికి 1300 నుంచి 1500 మధ్యలోనే రైతుకు అందేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం మధ్య దళారులు, అధికారుల యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో దీని మీద దృష్టి సారించకపోవటం కూడా ఈ రకంగా రైతు నష్టపోవటానికి కారణమవుతూ ఉంది. అయితే గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 2-3 రోజుల్లో, బాగా ఉంటే వారం రోజుల లోపలే రైతుకు మాత్రం మరి సొమ్ము అందుతూ ఉంది. అది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైతు తాను ఒకవేళ 200-300 క్వింటాకి నష్టపోయినా వెంటనే డబ్బులు అందుతున్నాయి కాబట్టి ఆ రూపంలో కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇవాళ ఏ పంటకు కూడా సంక్రాంతి ఈ సమయంలో మద్దతు ధర అనేటువంటిది దక్కటం లేదు. అది వరి కావచ్చు, లేకపోతే మామిడి కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు, ఏవి కూడా సరైనటువంటి పద్ధతిలో ధరలు ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పనటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అంటే రైతులు చాలామంది మేము మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ విషయం ఒకటి చెప్తున్నారు. యూరియా ఏదైతే ఎరువులు ఉన్నాయో ఎరువులకి సబ్సిడీలు అందించాలని కోరుతున్నారు. అలాగే పండించిన పంటని మేము అమ్ముకునే హక్కు మాకు కల్పించండి, మధ్యలో దళారీ వ్యవస్థని పూర్తిగా రూపుమాపండి అనేది చెప్తున్నారు. ఎవరి గురించి అసలు ఫస్ట్ ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ ఒకటి, ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సబ్సిడీలో చాలా తక్కువ ధరకి అందించాలని కోరుతున్నారు. దీని మీద మనం ఎలా మాట్లాడుకోవచ్చు? అసలు ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వ హయాంలో కన్నా ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి వర్షాలు, భారీ వర్షాలు, లేకపోతే తుఫాన్ల వల్ల నష్టపోయినటువంటి వారికి ఇన్పుట్ సబ్సిడీని ఈ ప్రభుత్వం కొంతమేర పెంచింది వాస్తవంగా. అయితే మరి ఆ పెంచింది ఎంతవరకు అనేటువంటిది రైతులకు అందుతుంది అనేటువంటిది చూడాలి. ఇన్పుట్ సబ్సిడీ రైతులకి రాసేటువంటి క్రమంలో ఎన్యూమరేషన్ సమయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. వాటిని సరిదిద్దుకుంటే ఏ ప్రభుత్వం అయినా లేదు ఏ రైతుకైనా ఇబ్బంది కలిగించకుండా ఉండాలనేది రైతులు భావిస్తూ ఉన్నారు. ఆ రూపంలో ఇన్పుట్ సబ్సిడీ సక్రమంగా అందేటువంటి పరిస్థితి ఉంది. నేను గోదావరి జిల్లాలో ఇటీవల ఒక రైతు నాకు ఫోన్ చేశాడు. మా మండలంలో ఉండేటువంటి వరి ధాన్యానికి సంబంధించి మరి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, అధికారులకు చెప్పాము, మినిస్టర్ గారు వచ్చారు, కానీ మాకు ఆ ఇన్పుట్ సబ్సిడీ
దక్కలేదు అని చెప్పి చేస్తున్నారు. అందువల్ల అధికారులు తమ దృష్టికి వచ్చినటువంటి ఇట్లాంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సత్వరం పరిష్కారం చేస్తే అది ప్రభుత్వానికి మంచిది, అక్కడ ఉండేటువంటి అధికారులకి మంచిది, అట్లాగే రైతుకి న్యాయబద్ధంగా ధర వస్తుంది, రైతు ఉత్సాహంగా మళ్ళీ ఇంకో పంట పండించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు రైతు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతున్నటువంటి రోజులు ఇవి. కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి, నిర్మాణాలు ఎక్కువైపోయినాయి పంట భూములు. అవును. అదొక భాగం. అసలు వ్యవసాయం చేసే వ్యక్తులు తగ్గిపోతున్నారు. భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్న నేపథ్యంలో దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం అసలు? ఇప్పుడు రైతు వ్యవసాయానికి దూరం అవటానికి కారణం, మరోవైపు ఆత్మహత్యల వైపు పోవటానికి కారణం ఇవాళ పంటలకి గిట్టుబాటు ధర అనేటువంటిది లేకుండా పోతూ ఉంది. ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాదాపు 500-600 రకాల పంటలు మన రైతాంగం పండిస్తున్నారు. అది దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. కానీ వీటన్నిటిలో ప్రభుత్వం నిర్ణయించేటువంటి మద్దతు ధర మాత్రం కేవలం 23-24 పంటలకు మాత్రమే మద్దతు ధర లభిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పరిసరాల్లో ఆందోళన చేస్తున్నటువంటి ఎస్కేఎం నాయకత్వం కనీసం ఒక 52 పంటలకైనా మద్దతు ధరలు నిర్ణయించండి, ఆ రూపంలో మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని, మద్దతు ధర ఏ పంటకైనా మద్దతు ధర లభించడం అంటే ఖచ్చితంగా ఆ పంటకి ఆ రేటు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు అమలు జరిగేదానికి కృషి చేయాలి. అది చట్టబద్ధత కావాలి, అప్పుడే అది జరుగుతుంది. ఆ రకంగా మరి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర రైతాంగానికి చేరువవుతుంది. ఆ రకంగా రైతు తమ ఫలసాయం ద్వారా మరి మేలు జరుగుతుంది. రైతుకి న్యాయబద్ధమైనటువంటి ధర రాకుండా మళ్ళీ దళారుల వైపు పోయేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటిది రైతు సంఘాలుగా మేము కోరుతున్నాం. చాలామంది రైతులు గిట్టుబాటు ధర రాక పంటని చేలోని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టమాటా కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఉల్లిపాయ కావచ్చు, కొన్ని సందర్భాల్లో అరట్లు కూడా వదిలేస్తున్నటువంటి సందర్భం ఉంది. బాగా పెట్టుబడి పెట్టి గిట్టుబాటు ధర రావట్లేదని వ్యవసాయాన్ని వదిలేస్తున్నాము, మా పిల్లల్ని వ్యవసాయం వైపు ఎందుకు మళ్ళించాలని క్వశ్చన్ చేస్తారు. మరి యువతను వ్యవసాయం వైపు తీసుకురావాలంటే, అసలు వ్యవసాయ రంగాన్ని మరింతగా డెవలప్ చేసుకోవాలంటే కొన్ని దేశాల్లో ఇవాళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. యువతను వ్యవసాయం తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఎటువంటి? ఇప్పుడు ప్రభుత్వాలు మద్దతు ధరలు నిర్ణయిస్తూ ఉన్నాయి, కానీ ఆ రైతుకి మద్దతు ధర దక్కటం లేదు అనేటువంటిదే ఇవాళ రైతు సంఘాలు కానీ రైతులు కానీ ఆందోళన చెందుతున్నటువంటి అంశం. ఉదాహరణకి మనం కూర్చున్నటువంటి ఈ పంట పొలం, ఇక్కడ ఈ పంట మనం చూస్తే ఆ రైతు తాను వేసినటువంటి దీనికి గిట్టుబాటు ధర రావటం లేదనేటువంటి దాంతో ఆ పంటను వదిలేశాడు. అదే కాదు, ఇప్పుడు ఈ పక్కన ఉండేటువంటి అరటి కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఉల్లిపాయ ఉంటే 2-3-4-5 రూపాయల రేటు ఉంటుంది, లేదు 100 రూపాయల రేటు ఉంటుంది. అదేవిధంగా టమాటో ఇవాళ 2 రూపాయలు మన మదనపల్లి ఆ ప్రాంతాల్లో 2 రూపాయలు నడుస్తూ ఉంది. అదే టమాటా మరి 60-70-100 దాటిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యత్యాసం వస్తున్నటువంటి సమయంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కాలక్రమంలో ఆ సొమ్ముని వినియోగించి రైతుకి మార్కెట్ ద్వారా వచ్చేటువంటి ఈ వ్యత్యాసాలు అరికట్టేదానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోక ఇవాళ రైతును ఇబ్బంది పెడుతున్నారు. ఆ రూపంలో రైతు వ్యవసాయానికి దూరం అవుతూ ఉన్నాడు. మరి ప్రభుత్వాలు మారుతున్నా వచ్చినటువంటి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా మరి నిపుణులు చెబుతున్నారు. ఈ 6 మాసాల ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో 97 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఈ దురవస్థ ఎందుకు రావాలి? ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కొన్ని మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, రైతులకు ఉపయోగపడేటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటిది వాస్తవమే. కొన్ని ఇప్పుడు ఉద్యానవన పంటలు కానీ ఆహార పంటలకు సంబంధించి కానీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటంలో కానీ లేదా
ఇతర అంశాల్లో కానీ కొంత ఈ ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ అవి రైతులకు చేరాలి కదా. మరి చేరితే ఎందుకు ఈ రకంగా వ్యవసాయం నుంచి దూరం అయిపోతూ ఉన్నారు? మరి పెద్దలు చెప్పేటువంటి దీని ప్రకారం, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పేటువంటి దీని ప్రకారం ప్రతిరోజు ఈ దేశంలో 2000 మంది రైతులు వ్యవసాయానికి దూరంగా జరిగిపోతున్నారు. పట్టణాలకి తరలిపోయి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చితక పనుల వైపు మళ్ళుతున్నారు. కానీ యువకులు మరి ఈ వ్యవసాయంలోకి రాకపోవటం వల్ల మరి చాలా తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. ఆ రూపంలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సింది ఈ వ్యవసాయ రంగంలోకి ఈనాడు యువతరాన్ని తీసుకురావటానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయాలి. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీని మీద వచ్చేటువంటి సబ్సిడీలు వీటన్నిటినీ కూడా కొనసాగిస్తూ మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి లేకపోతే కార్పొరేట్ సంస్థలకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాయి. కానీ రైతుకి ఇచ్చేటువంటి సబ్సిడీ చాలా నామమాత్రం మన దేశంలో. మరి దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్లో ఇవాళ రాను బడ్జెట్ గత 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు మనం చూస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి. అందువల్ల దీన్ని పెంచకుండా మరి కొత్త యువతరం కొత్త పంటల్ని ఆలోచన చేసి ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ బంగారం పండించేటువంటి భూములు ఉన్నాయి, అనేక వనరులు నీటి సౌకర్యాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగం ముందుకు పోతుంది. ఆ రకంగా ప్రభుత్వ పెట్టుబడులు కానీ ప్రభుత్వ సహకారం కానీ ఉంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళగలమనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. అయితే దాన్ని ప్రభుత్వాలు ఆచరణలో పెట్టగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది అనేది. పరిశ్రమలకి భారీ ఎత్తున లోన్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు రండి, మీ పరిశ్రమలు పెట్టండి, అందులో ఏ లోన్ ఇస్తాము, లేదంటే ఇక్కడ సబ్సిడీ ఇస్తాము, ఇట్లా పూర్తి స్థాయిలో మినహాయింపులు చేస్తాము అని చెప్పారు. అదే పద్ధతిని రైతుకి ఎందుకు అవలంబించలేకపోతున్నారు? అదే ఇప్పుడు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు అయ్యే. మరి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. అది ప్రైవేట్ రంగంలో ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. రెండో పక్కన 168% మంది ఇప్పటికీ ఆధారపడి ఉండేటువంటి ప్రజలు ఆధారపడినటువంటి రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, ఇతరత్ర చేతి వృత్తుల వారు కానీ, వీళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం మంది మన ప్రాంతం కూడా. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగానికి పెట్టుబడులు పెంచాలి. వ్యవసాయ రంగాలు పంటల్లో వచ్చేటువంటి వివిధ పంటలకు సంబంధించినటువంటి పరిశ్రమలు స్థాపన జరగాలి. ఈ రకమైనటువంటి పరిశ్రమలు రాగలిగితే అది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింప చేయగలిగితే ఆ రకంగా మరి అట్లాగే కౌలు రైతులను కూడా ఇవాళ చట్టాలు మారుస్తున్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతు అంటే అది భూ యజమాని దగ్గర అంగీకార పత్రం ఉంటేనే మేము కౌలు రైతుని గుర్తిస్తాము అనేటువంటి ఒక నిబంధన క్లాజ్ పెట్టారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీస్తున్నాము, కౌలు రైతులకు అనుకూలమైనటువంటి చట్టం చేయబోతున్నామని చర్చలు జరుగుతూ ఉన్నాయి. 6 మాసాలు పైగా గడిచినా ఈ చర్చలతోనే కాలయాపన జరుగుతుంది. అటు బ్యాంకర్లు కానీ అధికారులు కానీ ఈ కౌలు రైతుని ఈ సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోతే కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలన్నిటితో పాటు అనేక జిల్లాల్లో 60% నుంచి 90% ఇవాళ వ్యవసాయం చేసేది కౌలు రైతులు. వీళ్ళల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. మరి ప్రభుత్వాలేమో మేము పేదల కోసమే మేము ఆలోచిస్తున్నాం, వాళ్ళకి అనేక పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారు. కానీ ఆ పేద వర్గాలు ఎవరైతే ఇవాళ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో చట్టం కానీ లేదు, కౌలు రైతులకి అవసరమైనటువంటి బ్యాంకు రుణాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. దాన్ని కరెక్ట్ చేయగలిగితే
ఖచ్చితంగా వ్యవసాయ రంగం ముందుకు పోతుందనేటువంటిది. అంటే మీరు చెప్పారు దీనిలో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి మనం పండించేదానికి యువతకి అలవాటు చేస్తే వ్యవసాయ రంగం వైపు వస్తారన్నారు. ఇదే టైంలో కౌలు రైతు పరిస్థితి బాగలేదని మీరే చెప్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రం సహకారం తీసుకొని రైతుని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏం చేస్తూ ఉందంటే ఈ రాష్ట్రాల హక్కుల్ని హరింపజేసేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ రంగం మీద రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకుండా ఉండేటువంటి పద్ధతుల్లో కొన్ని చట్టాలు తీసుకొచ్చి మన కేంద్ర ప్రభుత్వం వీటి మీద రుద్దేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఈ చట్టాలు ఇటీవల మీరు గమనించారు, ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా పంజాబు, హర్యానా, ఈ దాంతోపాటు ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా రైతులు 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసినాయి. ఇవి రైతులకి, వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేటువంటి అంశం కాబట్టే ఈ చట్టాలు నష్టం చేస్తాయి. కాబట్టే ఆ వైపు దృష్టి, ఆందోళన తీవ్రతరమైంది. 13 మాసాల పాటు సాగినటువంటి ఆందోళన అనంతరం మరి ప్రధానమంత్రి గారు దీన్ని విరమించుకుంటున్నాము ఈ చట్టాలని అని చెప్పారు. కానీ ఇవాళ దొడ్డిదారిన మళ్ళీ అదే రూపంలో ఇటీవల ఈ మార్కెటింగ్ చట్టంలో మార్పు తీసుకొచ్చి ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నిర్వీర్యం చేయడానికి ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి పెట్టారు. ఇది ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా రైతుకి అవసరమైనటువంటి, నేను ఇందాకే చెప్పినట్టుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేయాలి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాలి. అప్పుడు అటు పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది. కొత్తగా వచ్చేటువంటి ఈ పంటలు, వివిధ రకాల పంటల్ని యువత ఆకర్షించి వారి వైపు దృష్టి సారించేటువంటి, వ్యవసాయం వైపు దృష్టి మళ్ళించి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు అంటే వ్యవసాయం మీద వాళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది. కానీ వ్యవసాయం చేసేటువంటి పద్ధతులు వాళ్ళకి రాను తెలుసుకునే క్రమం పోతూ ఉంది. అందువల్ల వీటన్నిటినీ కూడా అనుసరించేటువంటి పద్ధతుల్లో ఆ మార్పులు అటు కేంద్ర ప్రభుత్వం, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా తీసుకురావాలి. సైంటిఫిక్గా మరి కొత్త పంటల్ని కనిపెట్టేదానికి కానీ, కొత్త పంటల్ని తీసుకొచ్చేదానికి కానీ అవసరమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం మన ఈ ఫాము మెకనైజేషన్ వీటి ద్వారా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం రానున్న రోజుల్లో సంక్రాంతి రైతులకు ఆనందాన్ని నింపే విధంగా, భవిష్యత్తులో రైతు ఆనందంగా, రైతు ఆత్మహత్యలు తగ్గే విధంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపై డెఫినెట్గా ఖచ్చితంగా. మరి ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వారికి ఇచ్చే సూచనలు ఏముంటాయి? మీరు ఇప్పుడు అటు ప్రభుత్వాలు ఏవైనప్పటికీ రైతులతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ కావాలి. ప్రతి సందర్భంలో ఒక చట్టం రూపొందించేటప్పుడు కానీ, ఒక వ్యవస్థ తీసుకొచ్చేటువంటి సమయంలో కానీ, లేదు పంటలు ప్రారంభం, ఖరీఫ్ సీజను, రబీ సీజను, ఖరీఫ్ సీజన్లో కొన్ని రకాల పంటలు వేస్తాం, రబీ సీజన్లో మరికొన్ని రకాల పంటలు వేస్తాం. ఈ పంటలు వేసేటువంటి సమయంలో ముందుగానే జిల్లాల్లో కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ రైతులతో మమేకమయ్యి ఆ రైతులు వేస్తున్నటువంటి పంటలు ఏమిటి, ఆ పంటలకి ఏ రకమైనటువంటి తెగుళ్ళు వస్తాయి, ఏ రకమైనటువంటి నిధులు అవసరము, బ్యాంకు రుణాలు అవసరము, మరి వీటన్నిటినీ కూడా వాళ్ళు సపోజు మిర్చికి ఒక ప్రత్యేకంగా ఈ నల్ల తామర పురుగు వచ్చింది, దాన్ని నివారించడం ఇప్పటికి కూడా సాధ్యం కాలేదు. దాదాపు ఇప్పటికి 4-5 పంటలు వరుసనే 4-5 సంవత్సరాలుగా పంటలు వేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శాస్త్రవేత్తల వల్ల కావట్లా, ఇంకా దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అది విజృంభించేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మామిడి అది రేటు తగ్గిపోయింది, అరటి రేటు లేదు. ఇట్లా రకరకాల పంటలు ఇవాళ రేట్లు లేక, మద్దతు ధర, గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆందోళన కొనసాగుతున్నారు. రైతు అసలు ఏ పంట వేస్తే మాకు గిట్టుబాటు ధర ఉంటుందో చెప్పండి బాబు అని చెప్పి
ప్రభుత్వాలని నిలదీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు మరి రైతులతో, రైతు సంఘాలతో చర్చించి తగు విధమైనటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే, ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయంటే చేసేది మేమే నిర్ణయాలు చేస్తాము అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాయి. అది సరికాదు. ఎవరు నిర్ణయం చేసేది అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే నిర్ణయం చేస్తుంది. కానీ సూచనలు తీసుకోవటంలో కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి లేకుండా, ఇగోలు ప్రదర్శించకుండా మరి రైతుకు అవసరమైనటువంటి చర్యలు ఏమిటి, వాటికి సంబంధించి రైతు సంఘాలు ఏమి సూచనలు చేస్తున్నాయి అనేటువంటిది ఎప్పుడు ఏది అవసరం. సపోజు మొన్న వరుసనే తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫానుల్లో వరి పంటని కాపాడుకోవటం పెద్ద సమస్యగా మారిపోయింది. కనీసం పట్టలు అంటే కప్పుకునేదానికి పట్టలు కూడా లేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఉత్పన్నమవుతూ ఉంది. అట్లాగే వాటిని ఆరబెట్టుకోవటానికి గ్రామాల్లో పంటను ఆరబెట్టుకోవటానికి గ్రామాల్లో కళ్ళాలు ఇవన్నీ లేనటువంటి పరిస్థితి. రోడ్ల మీద మనం చూస్తే అటు హైవే రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ మొత్తం ఈ కళ్ళాలే కనపడతాయి. అందువల్ల ఈ దురవస్థ ఎందుకు రావాలి రైతుకి? దానివల్లే కదా 17% నుంచి మీరు 24% వరకు కొనుగోలు చేయమన్నా మిల్లర్లు కొనుగోలు చేయకుండా రైతును ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ప్రతి క్వింటాకి మరి 100 నుంచి 200-300 రూపాయలు ధర కోతపడే విధంగా మిల్లర్స్ వ్యవహరిస్తున్నారు. మరి ఈ రకంగా ప్రతి రైతు ఇట్లా నష్టపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం? అది రైతుకి దక్కదు, ప్రభుత్వం చేసినట్టు ఉండదు. మరి మధ్యలో దళారుల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దళారీ వ్యవస్థని అంతమొందించడానికి కావలసినటువంటి చర్యలు, సూచనలు ప్రతి సందర్భంలో ప్రతి పంటకి అది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రోత్సాహం ఉండగలిగితే ఖచ్చితంగా వ్యవసాయం ముందుకు పోతుంది. రైతు మరింత ఉత్సాహంగా మరి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతు ఆత్మహత్యల వైపు పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ మరి ప్రభుత్వాలు సక్రమంగా ఆలోచన చేయాలి. వ్యవసాయాన్ని మరి రైతుని మంచిగా, అది ఇవాళ పండగ నేపథ్యంలోనే కాదు, ప్రతి సందర్భంలో ఇటు మీడియా కానీ, పత్రికలు కానీ, ప్రభుత్వాలు కానీ ఆ వైపు రైతులు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సపోజ్ కేంద్ర ప్రభుత్వం వైఖరి మనం చూస్తే 46 రోజులుగా మరి ఢిల్లీ సరిహద్దుల్లో మరి రైతు దళాయి వల్ల మరి ఆందోళన చేస్తున్నాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మాకు మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయమని, లేదు బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణ సౌకర్యాన్ని పెంచమని, సక్రమంగా అందించమని. అట్నే రైతు అప్పుల్లో ఉన్నాడు కాబట్టి ఈ అప్పుల ఊబి నుంచి రైతాంగాన్ని ఆదుకోవటానికి మీరు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఒక్క దఫా మా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి, మేము ఈ అప్పుల బారి నుంచి బయటపడటానికి ఒక్క దఫా మరి ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కానీ ఇన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసినా మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లా. అదే కార్పొరేట్లు ఒక్క మాట అంటే ఖచ్చితంగా వణికిపోయేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు. ఇక్కడ మీకు అడ్డుపడుతున్నాను. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లోన్లు భారీ స్థాయిలో రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమలకు కానీ బడా పారిశ్రామికవేత్తలు. రైతుకి కొద్దిపాటి రుణమాఫీ కూడా ఎక్కడ జరగట్లేదు భారతదేశంలో. ఇది కూడా తీవ్రమైన నష్టాన్ని వ్యవసాయ రంగానికి కలిగిస్తుందని మనం భావించాలి. డెఫినెట్గా రైతు నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. ఈ ప్రతి సంవత్సరం ప్రతి పంట మీద వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయటం దుర్లభంగా ఉంది. కనీసం తమ పిల్లల్ని, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక సినిమా యాక్టరు తన కుటుంబ సభ్యులను అందరినీ కూడా మళ్ళీ ఆ సినిమాల్లోకి పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు, వారు కూడా యాక్టర్లుగా రావాలని. డాక్టరు తన వృత్తిని పిల్లలు కూడా పంచుకోవాలని ఆలోచిస్తున్నాడు. మరి అదే ఒక లాయరు తన పిల్లల్ని మరో లాయర్లుగా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు. కానీ వ్యవసాయం చేసేటువంటి రైతు ఈ వ్యవసాయంలోకి బాబు మీరు రావద్దు అనేటువంటి ఒక దురవస్థ
వ్యవసాయ రంగానికి పట్టించినటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాల బాధ్యత మరి విస్మరిస్తే ఈ రకంగా పోతూ ఉంటే వ్యవసాయం భవిష్యత్తులో చేసేటువంటి వాడు ఉండడు. వ్యవసాయం మరి ఇన్ని కోట్ల మంది ప్రజానీకానికి ఇటీవలే నిన్న మొన్నట్లో పేపర్లో కూడా వచ్చింది, పత్రికల్లో వచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో మన దేశంలో గోధుమ, వరి ధాన్యం, వరి కొరత ఏర్పడుతుంది. కాబట్టి సత్వర చర్యలు తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా వచ్చినాయి. మరి ఈ సమయంలోనన్నా ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి సారించాలి. మరి రైతు ఆమరణ నిరాహార దీక్ష చేసేటువంటి స్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకువెళ్ళటం అంటే ఇది అత్యంత దుర్మార్గం. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వాలు చేపట్టాలి. మరి ఇట్లాంటి సంక్రాంతి పండగలు రైతు ఆనందంగా జరుపుకోవాలి. ఇవాళ నా పంట పండినటువంటి పంట మరి సుఖంగా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు, మార్కెట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, అప్పులతో నేను అవుతున్నాను అనేటువంటి ఆవేదన ఈ పండగ సమయంలో రైతు తీసుకోవటం సరైనటువంటి పరిస్థితి కాదు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఆ రకంగా ప్రభుత్వాల యొక్క పరిస్థితి, వాళ్ళ విధానాలు మార్చుకొని రైతుకి అండగా నిలబడేటువంటి విధానాలు తీసుకువచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి ఈ పండగ నేపథ్యంలో సంక్రాంతిని ప్రతి రైతు ఇళ్లల్లో ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. రైట్. ఏదైతే మనం సంక్రాంతి నేపథ్యంలో అసలు రైతు పరిస్థితి ఏంటి, వ్యవసాయ రంగం ఎలా ఉంది అనేది, అసలు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్నటువంటి సంక్షోభాలు, ఇతర అంశాలపై మనం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రసాద్ గారు కూడా అమూల్యమైన సూచనలు అందజేశారు. రైతు, కౌలు రైతు ఇద్దరు బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై చర్యలు చేపట్టాలి, వారిపై దృష్టి సారించాలని కూడా సూచిస్తున్నారు. ఇదే సమయంలో బడాబాబులకి ఏదైతే రుణమాఫీలు చేస్తున్నారో అదే తరహాలో రైతుకి కొద్దిపాటి రుణమాఫీ చేస్తే వారికి మరింత ప్రోత్సాహం అందించినట్లు అవుతుందని కూడా చెప్తున్నారు. అలాగే వ్యవసాయం వైపు యువత మళ్ళటం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆహార కొరత తప్పదు. ఆహార కొరత ఏర్పడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా యువతను కూడా వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వాలు చేపట్టాలి. వ్యవసాయ రంగంపై కూడా మక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ అంటే రైతు పండుగే. పూర్వకాలంలో రైతులు ఎంత సంతోషంగా జరుపుకునేవాళ్ళో అంతే రీతిలో జరుపుకోవాలని కూడా మా ప్రసాద్ గారు ఆకాంక్షిస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపడతాయి. రైతుకి వ్యవసాయం అంటే పండగ, దండగ కాదు, పూర్తి పెద్ద పండుగ అనేలాగా చేసేందుకు ఎటువంటి చర్యలు చేపడతాయి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.